అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సలార్ 2పై ఎనలేని అంచనాలు ఏర్పడ్డాయి. శౌర్యాంక పర్వం పేరుతో రెండవ భాగంలో ప్రశాంత్ నీల్ అసలు కథ చెప్పనున్నాడు. సలార్ 2లోనే అసలు మ్యాటర్ ఉందట. అందుకే సలార్ కథ అసంపూర్తిగా ఉంది. మరి సలార్ 2 ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. కీలక రోల్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చాడు. తన లేటెస్ట్ మూవీ ది గోట్ లైఫ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ మేరకు విలేకరులు సలార్ 2 ఎప్పుడని పృథ్వీరాజ్ ని అడిగారు. అతి త్వరలో సలార్ 2 షూటింగ్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పాడు. కాబట్టి ప్రభాస్ కూడా సలార్ 2 షూటింగ్ లో వీలైనంత త్వరగా జాయిన్ కానున్నాడన్నమాట. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం RRR. స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రం నుంచి గత ఏడాది జరిగిన ఈ ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డుల వేడుకల్లో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్కార్ వేడుకల్లో మరోసారి పాట మెరిసింది. లాస్ లోని డాల్బీ థియేటర్లో 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో RRR దృశ్యాలు కనిపించాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును ప్రకటించే సమయంలో తెరపై నాటు నాటు పాటను ప్రదర్శించారు. ఎన్టీఆర్, చరణ్ వేసిన నాటు నాటు హుక్ స్టెప్ విజువల్స్ కనిపించాయి. సాధారణంగా ఏ అవార్డు ఇచ్చినా నామినీల వివరాలతో పాటుగా గత ఏడాది ఆ కేటగిరీలో అవార్డు పొందిన సినిమా తాలూకు విజువల్స్ ప్లే చేయడం పరిపాటి. అలా నాటు నాటు పాటని మరోసారి ఆస్కార్ వేదికపై చూసుకునే అవకాశం తెలుగు సినీ ప్రియులకు దక్కినట్లయింది. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని టాలీవుడ్ పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన సందర్శించారు. ఈ సందర్భంగా బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో 48 రోజుల పాటు నిర్వహించిన రామరాగ్ సేవ మార్చి 10తో ముగిసింది. ఈ కార్యక్రమం ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఉపాసన ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య వెళ్లారు. తాత, నాయనమ్మ, తల్లి సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఉప్సీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. రామ మందిరాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ఆర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చి కొత్త కొత్త క్యారెక్టర్తో కొత్త మోడల్గా కూడా మనకి ముందు కనిపించారు. మళ్ళీ మార్చి 15వ తేదీన మాయా సినిమా ద్వారా మనం కాబోతున్నారు ఎస్ఆర్. ఆ మాయా సినిమా విశేషాలు ఏంటో, మరి ఏం మాయ చేసి చెప్తారో ఎస్ఆర్ అనేది తెలుసుకుందాం. మాయ దీంట్లో యాక్చువల్లీ నా మాయ లేదు, నాకు తెలిసి రైటింగ్ మాయ ఉంది, డైరెక్షన్ మాయ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ ప్లే, ఇవన్నీ మాయ యాక్చువల్లీ. కానీ ఈ టీంలో అలాంటి సేఫ్టీలు ఏమీ లేవు. అందరికీ ఒక పిచ్చి ధైర్యం. కథ లేదంటే డైరెక్టర్, లేదంటే మంచి బ్యానర్, లేదంటే మంచి డబ్బులు ఇచ్చేటన్నమాట. దీంట్లో ఎస్ఆర్ దేనికి ప్రయత్నిస్తుంది? సక్సెస్ ఇస్ నాట్ పర్మనెంట్, ఫెయిలియర్ ఇస్ నాట్ పర్మనెంట్. సో గుడ్ అండ్ బ్యాడ్ ఆల్సో కాలాన్ని బట్టి మారుతూ ఉంది. మీ లైఫ్ లో మీకు బాగా హంటింగ్ అనిపించిన సంఘటన గురించి. Suddenly you want an actress to do other things. Don't expect two things from one person. ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్లా చూడండి, ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి, ఆర్టిస్ట్ పని చేయించండి. వేరే పనుల కోసం వేరే ప్లేసెస్ ఉన్నాయి, వేరే మనుషులు ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటాం కదా నా పని ఇదే అని చెప్పి అదే ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వేరే పనులు చేయించుకోండి. కానీ రెండింటిని కలిపి అలా ఆర్టిస్ట్ని వేరేలా ట్రీట్ చేయడం నాకు చాలా నేను తప్పు పని చేస్తాను, నేను ఇదే పని ఎందుకు చెప్తారు, ఎవరు చెప్తారు అట్లా ఇప్పుడు ఆడ్గా మనని ఫీల్ చేసుకుంటాం. మీరు ఒకరే చేయట్లేదు, అందరూ చేస్తున్నారు. ఇది నార్మల్. ఈ ఎదగాలంటే, లైఫ్లో ఎదగాలంటే ఇది చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్
పెళ్ళి అయితే బయట తెలుస్తుందేమో, నా మార్కెట్ తగ్గుతుందేమో, లేదా ప్రెగ్నెంట్ అయిపోతే పిల్లలు ఏదైనా షేప్ అవుట్ అయిపోతుందేమో, నేను హీరోయిన్గా ఉండలేనేమో. ఎప్పుడు కూడా నా భయం అనేది అనిపించడం, నేను ఎందుకు భయపడుతున్నాను, ఓన్లీ చీరలు వేసుకుని చేయలేదా, అన్నీ చేశారు కదా. సో నేను ఏమడకుండానే మొత్తం అన్ని మీరు చెప్పాడు. సూపర్. స్ట్రైట్ గా అడుగుతున్నా, అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి, ఎందుకు డైవర్స్ వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది? పరిచయం అయ్యాక మన దగ్గర నుంచి చూశాక, మన మనుషులు ఎలాంటి మనుషులని చూశాక ఇంకోలా చూస్తారు. సో ఇప్పుడు దొంగకి కూడా లవర్ ఉంటారు, మర్డరర్కి కూడా లవర్ ఉంటారు. వాళ్ళకి లవర్ ఎందుకున్నారు? వాళ్ళు యాక్చువల్లీ సొసైటీలో చెత్త మనుషులు కదా, రాంగ్ పీపుల్ కదా. జైల్లో ఉన్న వాళ్ళకి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేది మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద మంచి హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉండే కాలం కూడా ఉండే. సో ఒక స్మగ్లర్కి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఏమనుకుంటారంటే ఒక అమ్మాయి ఒక్కరిది అని అయిపోయాక ఇంకా పోనీలే పెళ్లి చేసుకుంది కదా, అమ్మాయి ఇంకొకరితో పెళ్లి కాకపోతే అందరికీ ఛాన్స్ ఉందనా? నాకు వచ్చే పని నేను చేస్తాను, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నేను సేమే ఉంటాను. అయితే నా పని వరకు నా డెడికేషన్, నా హార్డ్ వర్క్, నా ప్రాక్టీస్ అన్నీ ఒకేలా ఉంటే ఇతను కూడా వచ్చి అలాగే అడిగారు. సో నేను ఇంట్లో మమ్మీకి ప్రతిదీ చెప్తాను. నేను అలా చెప్పేటప్పుడు ఇది కూడా చెప్పాను. మేబీ చిన్న చిన్నవి చూపిస్తారు కళ్ళు చదివాలని, ఆయన మనం లేదు 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 అంటుంటే కొట్టి లేపుతారు. మళ్ళీ ఇస్తారు, పెళ్లి చేసుకుంటుందా? చేసుకుంటా. క్షణిక ఆవేశాలు తీసుకోవడం లేకపోతే ఎక్కువ మీరు బయట కూడా సమాధానం బాగా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఒక వెబ్సైట్కి వెళ్ళడం, ఈ సాయంత్రం బోర్ అవుతుంది, టిండర్లో ఎవరికో రైట్ లెఫ్ట్ కొట్టడం, వెళ్ళి పబ్లో వెళ్ళి కలవడం. ఈ మధ్యకాలంలో కాస్త బోల్డ్ క్యారెక్టర్ ఉంది అంటే వెంటనే ఎస్తార్ని దర్శకుడు, నిర్మాత సంపాదిస్తారు. హీరోయిన్ అంటే మీకు ఎంత అవకాశం రావట్లేదు? ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సినీ అవార్డ్స్ ఆస్కార్స్ లేదా అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ ఉత్సవాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంది. అయితే అలాంటి ఆస్కార్స్ వేదికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాంటిదే ఒకటి అభిమానులను షాక్కు గురిచేసింది. స్టార్ రెజ్లర్ అయిన జాన్ సీనా న్యూడ్గా స్టేజ్ పైకి వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆస్కార్స్ వేడుకలో ఈసారి బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ఇచ్చే అవకాశం WWE సూపర్ స్టార్ జాన్ సీనాకు దక్కింది. ఈ అవార్డును ప్రజెంట్ చేయడానికి అతని పేరు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత జరిగిన ఘటన చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ ఘటన చూసి స్టేజ్ కింద ఉన్న వాళ్ళు తెగ నవ్వుకున్నారు. దీనికి కారణం జాన్ సీనా అసలు ఒంటిపై నూలుపో కూడా లేకుండా రావడం. తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా అడ్డుగా విన్నర్ పేరు ఉన్న కార్డు పెట్టుకుని వచ్చాడు. సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ ఎంత అవసరమో తెలిసింది అనే తన కామెంట్తో జాన్ సీనా మరోసారి అందరినీ నవ్వించాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాల లైనప్లో బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ స్కెడ్యూల్ అయిపోగా త్వరలో వైజాగ్ లో మరో స్కెడ్యూల్ మొదలవుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేస్తున్నారు. ఆయన రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున పూలను చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఫ్యాన్స్ భారీ ఎత్తున చేసిన ర్యాలీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కొత్త ఫోటోలు చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. ఆనందం మరింత రెట్టింపు చేయడానికి అల్లు అర్జున్ కొత్త యాడ్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఆస్ట్రల్ పైప్స్ కి చేసిన కొత్త అడ్వర్టైజ్మెంట్ ని విడుదల చేశారు. ఈ యాడ్ లో బలవంతుని కొట్టడానికి అందరూ రకరకాల వాటితో ప్రయత్నించినా పడకపోవడంతో అల్లు అర్జున్ వచ్చి ఆస్ట్రల్ పైప్స్ తో కొట్టగానే ఒక్కసారిగా కుప్పకూలి పడతాడు. ఆస్ట్రల్ పైప్స్ తగ్గేదేలే, లీక్ అయ్యేదిలే అంటూ డైలాగ్ చెప్తాడు. అల్లు అర్జున్ చెప్పిన కొత్త డైలాగ్ తెగ వైరల్ అవుతుంది. దీంట్లో కూడా పుష్ప డైలాగ్ ఫార్మాట్ లో డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేస్తున్నారు.
కేరింత సినిమాలో నూకరాజుగా కామెడీ పండించిన పార్వతీశం ఇప్పుడు హీరోగా కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్న సినిమా మార్కెట్ మహాలక్ష్మి. కొత్త దర్శకుడు విఎస్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రణికాన్విక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా టీజర్ లా ఎంటర్టైనింగ్ గా ఉంది. 90s అబ్బాయిల్లో చాలా మంది సావిత్రి, సౌందర్యని రీసెంట్ గా అంటే సాయి పల్లవిని ప్రత్యేకంగా అభిమానిస్తూ ఉంటారు. తాము చేసుకునే అమ్మాయి కూడా వారికి లాగానే ఉండాలని కలలు కంటూ ఉంటారు. అలాంటి ఓ అబ్బాయి కథే ఈ మార్కెట్ మహాలక్ష్మి అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త దర్శకుడు, నటుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. సోమవారం ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన కళ్లకి పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. అది మరింతగా పెరగడంతో కన్నుమూసినట్టు తెలుస్తోంది. సూర్యకిరణ్ మృతి పట్ల తెలుగుతో పాటు సౌత్ ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సూర్యకిరణ్ తెలుగులో సత్యం, ధన, 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి చిత్రాలను రూపొందించారు. కేరళకి చెందిన సూర్యకిరణ్ మలయాళ సినిమాలతో కెరీర్ ని ప్రారంభించారు. ఆయన మలయాళ సినిమాల్లో నటుడిగా మెప్పించారు. 1978లో స్నేహిఖన్ ఓరు పెన్ను చిత్రంలో నటించారు. ఈ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళంతో పాటు కన్నడ, అట్నుంచి తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులోకి 1986లో చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో దొంగమొగుడు, సంకీర్తన, ఖైదీ నెంబర్ 786, కొండవీడి దొంగ చిత్రాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. చిరంజీవితో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ వంటి బిగ్ స్టార్స్ తో సినిమాలు చేశారు. నటుడిగా మెప్పించారు. సూర్యకిరణ్ 2003లో సత్యం సినిమాతో దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు. సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. నాగార్జున నిర్మించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. దీంతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టి దర్శకుడిగా కొనసాగారు. ఆ తర్వాత సుమంత్ తోనే ధన 51 చిత్రం చేసి మెప్పించారు. జగపతి బాబుతో బ్రహ్మాస్త్రం సినిమా చేశారు. మంచు మనోజ్తో రాజుభాయ్, అలాగే చివరిగా చాప్టర్ 6 అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ సమయంలోనే హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇక సూర్యకిరణ్ తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. బిగ్ బాస్ 4వ సీజన్లో కంటెస్టెంట్ గా సందడి చేశారు. కానీ ప్రారంభంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యారు. క్రిస్టఫర్ నోలెన్ ఓపెన్ హైమర్ పుణ్యమా అని డౌనీకి కూడా ఆస్కార్ దక్కింది. ఈ చిత్రంలో రాబర్ట్ లూయిస్ స్ట్రాస్ పాత్రలో నెగటివ్ గా అద్భుతంగా నటించాడు. రాబర్ట్ బాడీ లాంగ్వేజ్ స్ట్రాస్ పాత్రకి బాగా సరిపోయింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా లాస్ ఏంజల్స్ లోని ప్రతిష్టాత్మక డాల్బీ థియేటర్లో 96వ అకాడమీ అవార్డ్స్ వేడుక జరిగింది. అంతా ఊహించినట్లుగానే ఓపెన్ హైమర్ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు సాధించి క్లీన్ స్వీప్ చేసేసింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు ఇలా కీలక విభాగాలన్నింటిలో ఓపెన్ హైమర్ ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీకి అవార్డు దక్కింది. అవార్డు అందుకునే సమయంలో రాబర్ట్ ఎమోషనల్ అయ్యారు. తన బాల్యాన్ని తలుచుకున్నారు. ఓపెన్ హైమర్ చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు తెలిపాడు. తనకి ఆస్కార్ అవార్డు వస్తుందని క్రిస్టఫర్ నోలెన్ ముందే ఊహించినట్లు రాబర్ట్ తెలిపారు. తన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, తన భార్య సుసాన్ డౌనీ సహకారంతో వాటిని అధిగమించినట్లు డౌనీ తెలిపారు. ఈ ఆస్కార్ అవార్డుని తన భార్యకి అంకితం ఇస్తున్నట్లు డౌనీ ఎమోషనల్ అయ్యారు. దశాబ్దాల కెరీర్ ఉన్న రాబర్ట్ తొలిసారి ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటి నిహారిక మాట్లాడుతూ, నాకు ఈ మధ్య తిండి పిచ్చి ఎక్కువైంది. పప్పుచారు నాకు ఇష్టమైన ఆహారం. సంపాదనలో కొంత సేవ్ చేసుకుని విహారాలకు వెళ్తున్నాను. నేను ఏది ప్లాన్ చేయను, అప్పటికప్పుడు అనుకున్నది చేసేస్తా. నాకు నటన అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలు అన్నీ నాకు నచ్చాయి. నాకు కమర్షియల్ రోల్స్ చేసే ఛాన్స్ రాలేదు. ఏ డైరెక్టర్ కమర్షియల్ రోల్స్ కి అడగలేదు. అడిగితే చేసేదాన్ని. నేను పెద్దింటి అమ్మాయిని కాబట్టి ఆడిషన్స్ చేయడం ఏంటి అని నేను అనుకోను. నిజానికి ఆడిషన్స్ ఇవ్వడానికి నేను చాలా ఇష్టపడతాను. ఓ మంచి సినిమాకు దర్శకులు ఆడిషన్ కి పిలిస్తే తప్పక వెళ్తాను అని అన్నారు. టెలివిజన్ హోస్ట్ అవతారం కూడా ఇతన నిహారిక మాస్టర్ చెఫ్ పేరుతో ఆహాలో ఒక షో చేస్తుంది. ఈ షోకి నానమ్మ అంజనాదేవి, పెద్దమ్మ సురేఖ, వదిన ఉపాసనలను పిలవాలని నిహారిక అనుకుంటున్నారట. టాలీవుడ్ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు గత ఏడాది హిడింబా అనే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్తో ఆడియన్స్ ముందుకొచ్చి బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు విజువల్ థ్రిల్లర్తో వచ్చి సర్ప్రైజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. తన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ ని అశ్విన్ తెలియజేశారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ బాబు తన కొత్త సినిమాని తీసుకురాబోతున్నారు. అప్సర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నా ఈ సినిమాకి శివం భజే అనే టైటిల్ ని ఖరారు చేశారు. అలాగే ఓ మూవీ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో జాతిరత్నాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అంతలా సినీ ప్రియులను అలరించింది ఈ టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం. పర్ఫెక్ట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను కామెడీతో కట్టిపడేసిన తీరు అద్భుతం. కరోనా పాండమిక్ టైంలో వచ్చినప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం రిలీజ్ అయి ఇప్పటికీ 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పొలిశెట్టి ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లో చూసిన వీడియోను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నవీన్ తన ట్వీట్ రాస్తూ బ్లాక్ బస్టర్ చిత్రం జాతిరత్నాలు రిలీజ్ అయి నేటికి 3 ఏళ్లు. ఆ సమయంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంది. అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఆ రోజు థియేటర్లో చూసిన ఈ త్రోబ్యాక్ వీడియో చూస్తే ఆనందం మళ్లీ గుర్తుకొస్తుంది. మీ ఆదరణను చూసి కొన్నిసార్లు నేను ఎమోషనల్ అవుతూ ఉంటా. ఇందులోని ప్రతి డైలాగ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఈ సందర్భంగా మన తెలుగు సినిమా కుటుంబానికి నా ధన్యవాదాలు. నా రాబోయే చిత్రం ద్వారా థియేటర్లో ఇలాంటి ఆనందం, వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే పనిచేస్తున్నాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా. ఇది నా వాగ్దానం. లవ్ యూ గాయ్స్ అంటూ లవ్ సింబల్ జత చేశారు. టాలీవుడ్ హీరోయిన్ పెళ్లిపీట లెక్కనుంది. తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించిన కృతి కర్బంద తన ప్రియుడితో 7 అడుగులు వేయనుంది. ఇప్పటికే పెళ్లి తేదీని ప్రకటించిన భామ మంగళవారం 3 ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. 2 ఏళ్లుగా తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్తో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ వాలంటైన్స్ డే సందర్భంగా పెళ్లి గురించి హింట్ ఇచ్చింది. వీరి గ్రాండ్ వెడ్డింగ్ హర్యానాలోని మానేసర్లో జరగనుంది. ఐటీసీ గ్రాండ్ భారత్లో వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. వీరి ఇరువురి కుటుంబాలు ఢిల్లీకి చెందినవారు కావడంతో అనువుగా ఉండేందుకు మానేసర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లిపీటలెక్కుతున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అదే సినిమాలో హీరోయిన్గా చేసిన రహస్యని వివాహం చేసుకోబోతున్నాడు. తమ పెళ్లి విషయాన్ని కిరణ్ అబ్బవరం అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలని కొన్ని నెలల క్రితం ఇద్దరు నిర్ణయానికి వచ్చారు. ఇరు కుటుంబాల పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వారంలో వీరి నిశ్చితార్థం జరగనుంది. సినిమాల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం దిల్రుబా సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ మూవీని చేస్తున్నారు. ఇక్కడ హ్యాపీ మొబైల్స్తో వర్క్ విత్ దెమ్ టు డూ అండ్ ఈవెన్ విత్ దెమ్ ఐ ఫీల్ ప్రౌడ్ నౌ. ఎందుకంటే it's not when I was speaking and getting to know more about the brand, that's when I got to know they're doing 2 beautiful, brilliant projects. One is Akshay Patra, that is building a good relation, a loyal or a good loyal relation with the customers. When you buy a mobile from Happy Mobile store, they'll take your date of birth and that's it, and on the day of your birthday you will get a good surprise. The surprise is a full meal will be served to a child in need, and the child from the child side you will get a message saying thank you for the nice meal. So I think Atlanti I'm looking forward. I'll give my date of birth and inkokati entante it's very important and naku atla a concept chaala nachindi. Again customer base lo nunchi they take the blood group, so especially na Instagram profile lo I'll get a lot of message requests saying that please post regarding ఈ హాస్పిటల్లో O negative blood group ఒక డోనర్ కావాలి, A negative కావాలి, and we have to reshare a lot because ఒక ప్లేస్లో we don't have the data and they are collecting the blood group from their customers, and so whenever there is, especially when there is ఒక rare group కావాలంటే they can approach them and from their database they'll find the donor for you. And I got to know a very very beautiful incident. I mean it's very emotional incident actually. During childbirth she lost a lot of blood and it was a rare group, A negative. And so because they were in the customer base of Happy Mobiles, it was very easy for them to get the donor, like in 10 minutes or something they could find the donor. So I would say that now I have to from the heart Happy Mobiles ni promote cheyali because there is something great happening behind the brand. So that's something which I wanted to bring. Time lo phone choose I just did the unboxing.
The selfie camera is looking very good. I have a feeling this could become a favorite phone for the youngsters, and also a good good gift for your girlfriend. Affordable price, you can impress your girlfriend, or it's definitely a Loved ones. very, very beautiful phone. The camera is definitely the speciality, and the scroll chase, the touch is also looking very smooth. Realme. Getting waited for you people. కొంచెం ట్రాఫిక్ వల్ల సమస్యగా రావడం కొంచెం డిలే అయింది. ఆల్వేస్ యువర్ సపోర్ట్ హ్యాస్ బీన్ మేకింగ్ us to grow further and do better. And we are here at Happy Mobiles, where we have 85 stores spread across AP and Telangana. And thanks Samyukta for here launching stunning phone of Realme 12 series. Along with her, we have CMD Krishna Pavan facility, and after 6 months anyway Happy Mobiles is there to do at affordable exchange for you. So please walk into stores and have the fantastic demo. Thank you. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.